ఇక నెంబర్ 2, ఈ ద్రవిడ ఆర్యన్ థియరీ ద్వారా భారతదేశ పునాదుల్ని కొట్టడానికి, ఆ మూలాలలో నుంచి చొచ్చుకురావడానికి వీడు తయారు చేసిన థియరీని పర్ఫెక్ట్ గా ఇన్నాళ్ల పాటు బ్రిటిష్ వాడు అమలు చేసుకున్నాడు. అయినా సరే వాడు ఇక్కడ ఉండడానికి వీల్లేదన్నట్టుగా మనం అంతే స్థాయిలో అందరూ కూడా విజృంభించి తిరగబడి బయటికి పంపించడం జరిగింది. 1947 వచ్చింది. 1947 తర్వాత కూడా వాడి పగేం చల్లారలేదు. ఇంకా భారతదేశాన్ని కొట్టడానికి అలాగే ఉన్నాడు. దానికోసం అనేక మందిని ఇక్కడ అస్త్రాలుగా పెట్టుకొని ఉన్నాడు. అప్పటికే విషం నింపుకొని మరి ఎన్నేళ్ళు, అన్నేళ్ల పాటు విషాన్ని నింపుకొని అందరూ అలాగే ఉన్నారు. అయితే ఈ విషాన్ని ఎక్కువగా నింపుకున్న ఒక ఇద్దరిని తయారు చేసుకున్నారు. ఇద్దరిని తయారు చేసుకొని ఈ భారతదేశం మీదకు వదిలాడు బ్రిటిష్ వాడు. గాంధీ, నెహ్రూలు. అది తెలుసో మరి తెలియకో తెలియదు, కానీ వీరిద్దరిని ప్రధానమైన పొజిషన్స్లో భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళని తీసుకువెళ్ళి ఆ పెద్ద ప్లేస్లో కూర్చోబెట్టారు. వీళ్ళు ఏం చేశారయ్యా అంటే, వీళ్ళు ఎవరయ్యా అంటే డిడి కోశాంబి, రొమిల్లా తాఫర్. ఈ మన ముసుగు మేధావులందరూ చెప్పే పేర్లు ఇవే. వాళ్ళు రాసిన రచనలు, ఆ దరిద్రపు సాహిత్యాలు, ఆ చెత్త సాహిత్యాలు చూసే వీళ్ళందరూ ఇన్స్పైర్ అయిపోయి హేతువాదులు అనే ముసుగులు వేసుకొని ఈ ఎర్ర జర్నలిస్టుల ముసుగులో క్రిస్టియానిటీ లేదంటే ఇంకొక మతం పెరిగిపోతూ ఉంటే ఇలా కళ్ళప్పగిచ్చి చూస్తూ కావాలని ఎదురు చూస్తూ కాసుకొని ఉంటారన్నమాట. ఈ విషపాముల ద్వారా వచ్చిన పెద్ద సర్పాలే ఈ రెండు, డిడి కోశాంబి అండ్ రొమిల్లా తాఫర్. ఇందులో డిడి కోశాంబి గురించి మాట్లాడదాం. డిడి కోశాంబి ప్రముఖ మ్యాథమెటిషియన్, అలాగే స్టాటిషియన్, అలాగే ఆయన హిస్టీరియోగ్రఫీ చేశాడు, అలాగే ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ మార్క్సిస్ట్. ఈ విధంగా డిడి కోశాంబిని తీసుకొచ్చారు. దీనికి వీళ్ళు ఏం చేశారు, ఎన్సీఆర్టీ ఇన్ఛార్జులుగా ఎన్సీఆర్టీ సిలబస్ తయారు చేయడానికి, భారతదేశానికి మొట్టమొదటికి సిలబస్ తయారు చేయడానికి వీళ్ళనే కూర్చోబెట్టారు మన దరిద్రానికి. అయితే డిడి కోశాంబి ఇక్కడ ఇంకొంచెం పాలిష్ చేశాడు. బ్రిటిష్ వాడు చేసిన దానికి ఇంకొంచెం పాలిష్ చేశాడు. తన థియరీలో ఇంకొంచెం పాలిష్ చేసి ఏం చెప్పాడు ఇతడు కోశాంబి, ఏం చెప్పాడు అంటే, బ్రిటిష్ వాళ్ళు చెప్పింది కరెక్టే, ఆర్యులు ద్రవిడులు ఇద్దరు భారతదేశంలో ఉన్నారు. కాకపోతే ఈ ఆర్యులు అన్నవాళ్ళు పశ్చిమ ఆసియా నుంచి వచ్చిన, ఈ మిడిల్ ఆసియా నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది నిజమే, వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. కాకపోతే ఇది ముస్లిం ఇన్వైడర్స్ లాగా వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళని భారతీయులను చంపుకుంటూనో నరుక్కుంటూనో రాలేదు. వాళ్ళు ఇక్కడికి వీళ్ళు ఎలా వచ్చారు అంటే పశు కాపరుల్లాగా వచ్చారు, పౌరోహిత్యం చేసుకుంటూ వచ్చారు, వాళ్ళ మత ప్రచారాన్ని పెంచుకుంటూ వచ్చారు అనేలాంటి కథలు కమిషన్లు అల్లాడనమాట. ఈ విషయాన్ని ఇతడు తయారు చేశాడు. అంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఆవును తీసుకొని వచ్చారు. అప్పటికే ఇక్కడ భారతదేశంలో గేదె బలంగా ఉండేది. గేదె ప్లేస్లో ఆవును తీసుకొచ్చి దేవతగా పూజించాలి అని చెప్పి ఆవును పూజించడం వీళ్ళు మొదలుపెట్టారు అనేలాంటి ఒక పాలిష్డ్ స్టోరీ అల్లాడు. బ్రిటిష్ వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు చంపుకుంటూ రాలేదు, కానీ వచ్చిన మాట వాస్తవమే, వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన మాట వాస్తవమే. ఆవుని ఇలా పౌరోహిత్యాన్ని లేదంటే అక్కడి సాంప్రదాయాలని వీటన్నింటినీ కూడా ఇంకొక అభూత కల్పనలాగా చూపిస్తూ వచ్చాడు ఈ డిడి కోశాంబి. ఈ విధంగా ఇతడు ఒక థియరీని అల్లాడు. ఇదే భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళు ఎన్సీఆర్టీకి పనిచేశారు. అంటే మన సిలబస్ కోసం పనిచేశారు. మన సిలబస్లో మనం ఇన్నేళ్ల పాటు ఏం చదువుకున్నాం, ఇక మొఘలుల చరిత్ర, ఇక అదే ముస్లిం ఇన్వైడర్స్, అక్కడి వరకే వీళ్ళు కట్ ఆఫ్ పెట్టారు. అంతకుముందు మరి కుల గొడవలు జరిగినాయా, ఏ రాజు దగ్గరైనా సరే ఏ కుల కొట్లాట్లు ఏమైనా జరిగాయా, మరి రాజుగారు ఆ కుల స్త్రీని పెళ్లి చేసుకున్నారు, ఈ కుల స్త్రీని పెళ్లి చేసుకున్నారు, ఆ చిన్న రాజ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒకళ్ళని పెళ్లి చేసుకున్నారు, ఇలాంటివన్నీ కూడా మనం కథల్లో చదువుకున్నాం కదా. మరి వీళ్ళు వచ్చి అక్కడికి కట్ ఆఫ్ పెట్టేసి ఆర్యులు ఎక్కడి నుంచో వచ్చారు అని చూపించిన ప్రక్రియ ఏదైతే ఉందో, అంటే పాఠ్యాంశాల నుంచి చిన్నప్పటి నుంచి మెదళ్లలో నాటాలి అని ఒక కుట్ర జరిగిందన్నమాట. అతి భయంకరమైన కుట్ర. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా గాంధీ, నెహ్రూ పాలనలోనే ఇంత కుట్ర జరుగుతుంటే వాళ్ళు ఈ కుట్రని ఛేదించలేకపోయారు. అంటే మన చిన్నప్పటి నుంచి వీళ్ళు మెదళ్లలో పెట్టాలన్నమాట. ఈ మెదళ్లలో పెట్టింది మొఘలుల చరిత్ర, వాళ్ళ ప్రేమ పురాణాలు, వాళ్ళ కట్టడాలు, వాళ్ళ ప్రేమ గుర్తులు, వాళ్ళ ప్రేమ చిహ్నాలు, వీటన్నిటి గురించే చెప్పుకుంటూ వచ్చారు. కానీ మన ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, మన చోళ చరిత్ర కానీ, మన మగధ సామ్రాజ్యం కానీ, మన కాకతీయుల చరిత్ర కానీ, లేదంటే విజయనగర సామ్రాజ్యం కానీ, మౌర్యులు ఎంతమంది పాలించారు, అవన్నీ కూడా చిన్న ఒక సంవత్సరం ఆ చరిత్ర ఆధారానికి ఒక 4 లైన్లు, ఒక పేరా, మహా అయితే ఒక పేజ్ అంతే కేటాయిస్తూ వచ్చారు. కానీ మొఘలుల చరిత్రకి, ఆ తర్వాత ఈ బ్రిటిష్ వాళ్ళ చరిత్రకి మాత్రం ఇన్ని రకాలుగా వాడొచ్చి ఇక్కడ ఇది కట్టాడు, బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాతే మనం ఫ్యాన్లు చూసాం, బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాతే మనం డ్యాములు చూసాం, ఇలాంటివన్నీ కూడా అభూత కల్పనలన్నీ కూడా క్రియేట్ చేసి ఎన్సీఆర్టీ ద్వారా ఈ విధంగా చిన్నప్పుడే మన పిల్లల మెదళ్లలో పెట్టారు, మనందరి మెదళ్లలో పెట్టుకుంటూ వచ్చారు. ఇక నెక్స్ట్
ప్రొఫెసర్ రొమిలా తాఫర్ వచ్చింది. డిడి కోశాంబి చెప్పింది కరెక్టే, 100% రైట్. అలాగే బ్రిటిష్ వాళ్ళు చెప్పినట్లుగా వాళ్ళు ఇన్విజన్ చేసుకుంటూ రాలేదు, వాళ్ళు మామూలుగానే వచ్చారు. ఆర్యులుగా ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతంకి వచ్చి ఈ విధంగా పశు సంపద అని ఇక ఆవులు పెంచుకోవడానికి వచ్చారు, ఆవును పూజించమని చెప్పారు. ఈ విధంగా వాళ్ళకి తీసుకొచ్చి భారతదేశం మీద రుద్దారు అని ఈవిడ ప్రొఫెసర్ రొమిలా తాఫర్ ఈవిడికి కొన్ని కట్టుకథలు, హేతువాద సిద్ధాంతాలు ఇవన్నీ కూడా ఈవిడ మాట్లాడింది. ఈ విధంగా డిడి కోశాంబి, ప్రొఫెసర్ రొమిలా తాఫర్ వీళ్ళిద్దరూ కలిసి చేసిన ఆట, వీళ్ళు తయారు చేసిన సాహిత్యం, వీళ్ళు తయారు చేసిన భావజాలం, ఈ ఐడియాలజీయే భారతదేశంలో ఈనాటికి కూడా పనిచేస్తూ ఉంది. ఈనాటికి కూడా మన మెదళ్లలో ఇన్నేళ్లుగా అందరి మెదళ్లలో నింపితే కొంతమంది ఎక్కువ విషయాన్ని అబ్జర్వ్ చేసుకోగలరు కాబట్టి ఆ విషయాన్ని ఎక్కువ తీసుకునే వాళ్ళు మేధావుల ముసుగుల్లో ఉన్నారనమాట. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? వీళ్ళు ఒక చరిత్రకారులుగా గుర్తింపు. గాంధీ నెహ్రూ సమయంలోనే వీళ్ళకి ఒక అత్యద్భుతమైన గొప్ప చరిత్రకారులుగా వీళ్ళకి ఒక గుర్తింపు, వాళ్ళకు ఒక ఐడెంటిటీ ఇచ్చారు. వీళ్ళు ఏంటి నిజానికి మార్క్సిస్ట్ చరిత్రకారులు వీళ్ళు, ఈ మార్క్సిజం చరిత్రకారులు వీళ్ళు. ఈ విధంగా వీళ్ళకి అమెరికా నుంచి ఒక ప్రైజులు వచ్చినాయి. ఏం ప్రైజులు ఇవి? క్లూగ్ ప్రైజ్. క్లూగ్ ప్రైజ్ అంటే ఏంటి అంటే అమెరికన్ కాంగ్రెస్ లైబ్రరీ ప్రతిష్టాత్మకంగా ఇచ్చే అవార్డే క్లూగ్ ప్రైజ్. ఈ క్లూగ్ ప్రైజ్ దేని కింద ఉంటుందో తెలుసా? మిషనరీ వ్యాప్తి కోసం డొనేషన్లు ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు పెట్టే సంస్థే క్లూగ్. ఆ క్లూగ్ ప్రైజ్ అనేది వీళ్ళకి ఇస్తారు. అంటే అర్థం చేసుకోండి, వీళ్ళు హేతువాదుల రూపంలో, మేధావుల రూపంలో ఈ ముసుగులు ధరించి ఏ మత వ్యాప్తి కోసం పనిచేశారు? ఆ సమయంలో గాంధీ నెహ్రూ ఏం చేస్తున్నారు? వీళ్ళు విచ్చలవిడిగా ఎన్సీఆర్టీ సిలబస్ల ద్వారా భారతదేశంలోకి చొప్పిస్తుంటే ఏం చేస్తున్నారు గాంధీ నెహ్రూ? అమెరికాలో వీళ్ళకి క్లూగ్ అవార్డులు వచ్చినాయి అంటే ఏంటి దాని అర్థం? మిషనరీల వ్యాప్తి కోసం పనిచేస్తుండే మరి ఆనాడు ఈ పెద్ద మేధావులు గాంధీ నెహ్రూలు ఏం చేశారు? భారతదేశంలోకి మిషనరీల వ్యాప్తి సరైంది కాదు అని ఎందుకు ఖండించలేకపోయారు? ఈ రోజు సమాజం అడుగుతుంది. ఇది అసలు చరిత్ర, ఇది అసలు చరిత్ర. ఆర్యన్ ద్రవిడియన్ హిస్టరీని బలంగా ప్రజల్లో నాటాము భారతదేశంలో. ఇది ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. మరొక 100 ఏళ్ళు కావచ్చు, 200 ఏళ్ళు కావచ్చు, 300 ఏళ్ళు టార్గెట్ పెట్టుకున్నా సరే మొత్తం భారతదేశాన్ని క్రిస్టియన్ మతంలోకి మార్చడమే మన లక్ష్యం. మనం ఈ రోజు పాలకులుగా అక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఒక రోజు మనది వస్తుంది. అది అప్పుడు భారతదేశం క్రిస్టియన్ దేశంగా మన చేతుల్లోకి వస్తుంది. ఇది వాళ్ళ ప్లాన్. ఏ కోశాంబియో లేదంటే రొమిలా తాఫరో ఆనాటికి ఆ సమయానికి వాళ్ళు పనికొచ్చారు. ఇక నెక్స్ట్ వాళ్ళు నింపిన విషయం ఉంటుంది కదా, ఆ విషయాన్ని ఇంకా ఇంకా పునరుత్పత్తి చేయడానికి ఇక్కడ నింపిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు కాంటాక్ట్లో ఉంటారు పైన వాళ్ళకి.